సో గైస్ ఫైనల్ గా అయితే ఇప్పుడు మేము దీపం పెట్టేసినాం అనమాట బయట. నేను నా లైఫ్ లో ఎప్పుడు పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లో దీపం ఇట్లా పెట్టడము. అండ్ ఇది మా రెంటెడ్ ఇల్లు కాబట్టి మాకు ఎక్కువ స్పేస్ లేదు పెట్టడానికి. ఉన్న కొద్ది స్పేస్ లోనే మేము ఇలా అడ్జస్ట్ చేసినాము. బట్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి, ఓకేనా? చూపిస్తాను. ఇలా పెట్టామన్నమాట. మాకున్న ఇంత స్పేస్లో మళ్ళీ ఆ పక్కనకి వెళ్ళి నడవడానికి రావడానికి స్పేస్ ఉండాలన్నమాట. సో ఇలా చేసాము. మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతకుముందు మా దగ్గర దేవుడి ఫోటో లేదనమాట, ఇదే ఫస్ట్ టైం. అంటే మేము రూమ్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి నా దగ్గర ఎలాంటి ఫొటోస్ అనేది లేదు. శివ ఒక్కడే పూజ చేస్తాడు, నేను ఎక్కువగా పూజ చేయను కాబట్టి మేము తెచ్చుకోలేదనమాట. బట్ ఈరోజు దీపావళి కాబట్టి మమ్మీ ఉంది కదా, దమ్ దమ్ చేస్తే ఒక ఫోటో తెచ్చుకున్నాము. ఇంకా ఇక్కడ పూజ చేస్తారనమాట, ఆ పూజ చూపిస్తాను. ఓకే ఓకే. సో గైస్ ఇప్పుడైతే బయట పూజ అయిపోయింది కదా, ఇప్పుడైతే ఇంట్లో దేవుని పూజ అయితే జరుగుతుంది అనమాట, అది కూడా చూపిస్తాను. అండ్ ఇది నేను ఫస్ట్ టైం లైఫ్లోనే ఫస్ట్ టైం దేవుని పూజ చేస్తున్నా. సో ఏమైనా తప్పులు ఉంటే క్షమించేయండి, ఓకే? నేను ఆన్లైన్లో దీపం ఆర్డర్ చేసిన, పెద్ద దీపం ఆర్డర్ చేస్తే చూడండి ఎంత చిన్నగా వచ్చిందో. అండ్ ఫోటో కూడా నేను ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ నాకు దొరకలేదు, అందుకని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన, చాలా చిన్నగా వచ్చింది. ఆన్లైన్లో ఆర్డర్ చేయలేదు. దీపావళి దీపం సో గైస్ ఫైనలీ మా పూజ అయితే అయిపోయింది అనమాట. ఈరోజే ఫస్ట్ డే మా ఇంట్లో దీపం వెలిగించాను నేను. శివలేడు అదొక కొంచెం బాధగా అనిపిస్తుంది. శివ అంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే. ఆయన రోజు చెప్తాడు నాకు దీపం వెలిగించి పూజ చేయాలి అని చెప్పి. సో ఫైనలీ ఆయన కళ కూడా నెరవేరింది. అందరికీ హ్యాపీ దీపావళి. మీరందరూ కలిసి ఉండి నన్ను కూడా మంచిగా చూసుకోండి. మా అమ్మ కూడా మిమ్మల్ని హ్యాపీ దీపావళి అని చెప్తుంది. అండ్ చెప్పు సరే, మరి నెక్స్ట్ వీడియో చేద్దాం.